దాచుపల్లిలో పెట్టుకున్న సదస్సు ఏ విధంగా విజయవంతం అయిందో ఈ రోజు కూడా అదే విధంగా విజయవంతం అయింది. దానికి ఈ రోజు మీరు వచ్చిన మరి పెద్ద ఎత్తున వచ్చిన మీకు ఇంత పెద్ద రెస్పాన్స్ మనకు వచ్చిందంటే వచ్చే ఎన్నికల్లో గురజాల నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరేసే దాంట్లో ముస్లిం మైనారిటీ సోదరులు అన్న ఎక్కువగా ఉంటుందన్న సంగతి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మందిని చంపేశారు, ఎంతమందిని అత్యాచారాలు చేశారో చూశారు. జానపాడు గ్రామంలో ఫ్లెక్సీలు వైసీపీ ఫ్లెక్సీలు దించారని ముగ్గురు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి పిడివరాల పోలీస్ స్టేషన్ లో సెల్లో వేశారు. ఇప్పుడే మన పెద్దవాళ్ళు చెప్పారు, అల్లీషాని మద్యం అమ్ముతున్నారని చెప్పి ఎక్సైజ్ పోలీసుల చేత చంపించారు. అదేవిధంగా తొంభల్చెరువు గ్రామాల్లో మన పిడివరాల ముస్లిం మైనార్టీ యువకుడు మన ఆ రోజు సబ్ స్టేషన్ లో పెట్టిస్తే వీళ్ళు వచ్చిన దాకా తీసేస్తే ఆర్ఎన్బి బంగ్లాలో ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోయారు. ఇద్దరు కొడుకులు చనిపోయిన తల్లి నేను పరామర్శించడానికి వెళ్తే ఇద్దరు కొడుకులు చనిపోయిన తర్వాత నేను ఎవరి కోసం బతకాలి, నేను కూడా చనిపోతానంటే ఆ తల్లికి ఒకటే చెప్పాను, నేను చనిపోయిన నీ ఇద్దరు కొడుకులు నేను తీసుకురాలేను గాని నీ కొడుకుగా నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పి ఆ రోజు ఫిబ్రవరి 5వ తారీఖు దాచపల్లిలో జరిగిన సభలో ఆ తల్లికి 2 లక్షల రూపాయలు ఆ కుటుంబం కోసం ఇచ్చి ఆ తల్లి కాళ్ళు మొక్కిన వ్యక్తి ఎరవతినేని శ్రీనివాసరావు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కొన్ని పదవులు ఇచ్చారని చెప్పుకొని నువ్వు ఈరోజు రాక్షస క్రీడ నువ్వు ఈరోజు ముస్లిం మైనార్టీల పట్ల నువ్వు చేశావని చెప్పి కూడా ఈ కాసుమేషన్ నేను హెచ్చరిస్తా ఉన్నాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఈరోజు నియోజకవర్గంలో 11 మంది ఈ 4.5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని చంపిన అతి కిరాతకంగా చంపిన వైసీపీ మోకలు దానికి మద్దతు ఇచ్చిన రాసు మహేష్ రెడ్డి. 8 మంది అక్రమమైన గుంతల్లో పడి పిల్లలు చనిపోతే దాంట్లో 4 ముస్లిం మైనార్టీ చిన్నపిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 94లో నియోజకవర్గం ఉన్న గురజాల నియోజకవర్గాన్ని రాజీ చేసి ఈరోజు ప్రశాంతంగా ఇది వెనుకబడ్డ పల్నాడు కాదు అభివృద్ధి చెందిన పల్నాడుగా నిరూపించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కానీ మరి వైసీపీ వాళ్ళు రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ఇష్టారాజ్యంగా ప్రజల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకి మీరు సెల్యూట్ చేస్తారు. మా ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు కోసం ర్యాలీ వస్తుంటే మీరు ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారా వైసీపీ నాయకులు అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను మీకు కాదు, మీకు కొమ్ము కాసి ఎవరికైనా చెప్తున్నాను, 2 నెలలు మీరు ఓపిక పట్టండి. 2 నెలల తర్వాత మీరు ఎక్కడైతే అగౌరవం మీకు జరిగిందో మీ గౌరవాన్ని నిలబెట్టి బాధ్యత ఎరపతినేని శ్రీనివాసరావు తీసుకుంటారని చెప్పి కూడా మీ అందరూ కూడా ఎమ్మెల్యే తర్వాత చూస్తే 5 షాజీఖానాలు కట్టాం, 2-3 మదర్సాలు కట్టాం. పిడుగురాళ్ల గ్రామంలో మరి 3 ఎకరాలు ఈదుగాకి ఇచ్చి 50 లక్షల సొంత నిధులతోని రాజస్థాన్ మార్పులు తెచ్చి ఈదుగా కట్టిన గంట కూడా మంది అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం. తెలంగాణ ఆంధ్రాలో కాకుండా భారతదేశంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఎవరైతే ముస్లిం మైనార్టీ సోదరులు పాదయాత్రకు వెళ్తున్నారో వాళ్ళకి సొంత నిధులు 1 లక్ష రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ గురజాల నియోజకవర్గంలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. 5 ఏళ్లలో 10,000 రూపాయలు ఇచ్చి ఏ ముస్లిం మైనార్టీ సోదరునైనా పాదయాత్రగా పంపించావా మిస్టర్ కాసు మహేష్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఉంటే ఆ పేరు బహిర్గతం చేయమని అడుగుతా ఉన్నాను. అందుకే రేపు నేను గురజాల నియోజకవర్గం మేనిఫెస్టోలో మరలా పెడుతున్నాను. గెలిచిన తర్వాత గురజాల నియోజకవర్గంలో పాదయాత్రకు పోయి ప్రతి ముస్లిం మైనార్టీ సోదరుడికి 1 లక్ష రూపాయలు ఇవ్వబోతా ఉన్నాను అని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఉంటే నీకు ధైర్యం ఉంటే నేను మేనిఫెస్టోలో పెడతా ఉన్నాను, నువ్వు కూడా నీ వైసీపీ మేనిఫెస్టోలో పెడతావా అడుగుతా ఉన్నాను. ఈరోజు పెట్టే ధైర్యం లేదు. గురజాల నియోజకవర్గంలో అనుకున్న పరిస్థితుల్లో గెలిచిన నువ్వు గురజాల సంపదని దోచుకొని ఈరోజు మా మధ్య తగాదాలు పెట్టి పంపించి ఈరోజు రక్తపు కూడా చెందిన నిన్ను గురజాల నియోజకవర్గ ప్రజలు క్షమించాలన్న సంగతి కూడా
గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెలల్లో ఉన్నాయి మనకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, రెండు పార్టీలు కూడా కలిసి ఎన్నికలకు వెళ్తా ఉన్నాయి. ఒక పక్క అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు కలిసి రేపు ఎన్నికల్లో కూడా రాబోతా ఉన్నారు. ఈ రెండు పార్టీల కలయికతోనే రేపు మనం సునామీ సృష్టించబోతా ఉన్నాం. రెండు పార్టీలు కలిపి 155 సీట్లు రాష్ట్రంలో రాబోతున్నాయన్న సంగతి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. 94లో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోనే ఎమ్మెల్యే అయిన నేను, అన్నగారు ఒకసారి సీడిస్తే చంద్రబాబు నాయుడు గారు నాకు 5 సార్లు సీడిచ్చారు. వరుసగా గురజాల నియోజకవర్గం నుంచి నేను ఇప్పటికీ 6 సార్లు పోటీ చేశాను. ఒకే నియోజకవర్గం, ఒకే పార్టీలో 6 సార్లు పోటీ చేశాను. రేపు 7వసారి పోటీ చేయబోతున్నాను అని సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. సార్లు వరుసగా పోటీ చేసే అదృష్టాన్ని ఇచ్చిన గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీకి మద్దతు పలికి ఇక్కడ మంచి మెజారిటీతో మనం గెలిచినట్లయితే మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు, మనం అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఏ విధంగానైతే ఈద్గాని మరి పిడుగురాల్లో కట్టామో ఒక మంచి పాలరాతి మసీదు నిర్మాణం కూడా చేయాలని తలంలో కూడా నాలో ఉందన్న సంగతి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కూడా చెప్పాను. నేను మీకు చెప్పేది ఒకటే, ఈరోజు ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను పనిచేస్తాను. మీకు రేపు పొత్తుల విషయంలో రకరకాలైన ఊహాగానాలు, రకరకాలైన ప్రచారాలు చేస్తారు. కానీ ఒకటే చెప్తున్నాను, రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి, ముస్లిం మైనార్టీల రక్షణ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. గురజాల నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరుల రక్షణ కానీ మద్దతు కానీ ఈ అబుదనేని శ్రీనివాసరావు తీసుకుంటారు. గురజాల నియోజకవర్గంలో మరి మీ మైనార్టీల్లో మహిళలు సమావేశాలకు రావాలంటే చాలా అద్దుగా వస్తారు. అలాంటిది మీరు ఈరోజు పెద్ద ఎత్తున వచ్చారు చెప్తున్నాను. వైసీపీ నాయకులు రెచ్చగొడతారు, రెచ్చిపోవద్దు, సమయం పాటించండి. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు. రెచ్చగొట్టి తప్పుడు కేసులు పెట్టాలని చూస్తారు. మీరు రెచ్చిపోవద్దు. కూడా నాకు తెలుసు, ఎక్కడ స్విచ్ చేస్తే లైట్ ఎక్కడ వెలుగుద్దో కూడా నచ్చ పెట్టుకుంటాను. మీ గౌరవాన్ని కాపాడుతాను. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసే బాధ్యత ఈ అబుదనేని శ్రీనివాసరావు తీసుకుంటామని చెప్పి కూడా మీరందరూ కూడా తెలియజేసుకుంటూ నేను పేరు పేరున మరి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. మన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జోహార్ అన్న ఎన్టీఆర్. రెండు విషయాలు నేను చెప్పు. హలో ఏపీ, హలో గురజాల. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై హింద్.